శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో దేవీ శరన్నవరాత్రిలో నవరాత్రి ప్రసాదం చక్కెర పొంగల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను తయారు చేసి చూపిస్తానండి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం గుళ్ళో తింటే ప్రసాదం చక్కెర పొంగలి ఏ టేస్ట్ అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుందండి. సో నేను చెప్పిన విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఈ చక్కెర పొంగల్ని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. ఇందులోకి పావు కప్పు పెసరపప్పును వేసుకుని లో ఫ్లేమ్లో 2-3 నిమిషాలు పెసరపప్పు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పెసరపప్పు ఫ్రై అయిన తర్వాత 1/4 కప్పు బియ్యంని వేసుకుని బియ్యాన్ని కూడా మరొక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఇలా బియ్యం పెసరపప్పు ఫ్రై చేసుకోవటం వల్ల రైస్ ఉడికించుకున్నప్పుడు చాలా పొడిగా వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్లు వేసుకుని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే మనము బియ్యం పెసరపప్పు కలిపి 1 కప్ తీసుకున్నాం కదండి. సో దానికి డబుల్ క్వాంటిటీ 2 కప్స్ వాటర్ని వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానిచ్చుకోవాలండి. ఇక్కడ బియ్యం పెసరపప్పుని నానబెట్టాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి. సో ఈ విధంగా ప్రెషర్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూడండి రైస్ ఎంత చక్కగా పొడిగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఈ రైస్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు తురుముకున్న బెల్లాన్ని, పావు కప్పు పంచదారని వేస్తున్నానండి. ఇక్కడ మీకు కావాలంటే పావు కప్పు బెల్లంని 1 కప్పు పంచదారని కూడా మీరు వేసుకోవచ్చు, మీ ఇష్టము. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వాటర్ని వేసుకుని జస్ట్ మనకి ఇక్కడ పాకం అయితే ఏమీ అవసరం లేదండి. బెల్లం మెల్ట్ అయిపోయి ఇలా 2 పొంగులు రానిచ్చుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ బెల్లం వాటర్ని వేరొక ప్యాన్లోకి ఫిల్టర్ చేసుకోవాలండి. ఇలా చేసుకోవటం వల్ల బెల్లంలో ఏమైనా నలకలు అవి ఉన్నా కూడా మనకి ఫిల్టర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బెల్లం వాటర్లోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బియ్యము పెసరపప్పుని వేసుకోవాలి. మీరు కావాలంటే డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్లో కూడా ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకుని తీసుకుని ఉడికించుకోవచ్చండి. సో ఈ విధంగా రైస్ని వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఈ బెల్లం వాటర్ని మొత్తాన్ని ఈ రైస్ అబ్జర్వ్ చేసుకునే దాకా మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. సో ఇది ఉడికేలోపు మనము వేరొక స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకుని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి కొన్ని ఎండు కొబ్బరి ముక్కలను వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇలా లో ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు అలాగే కిస్మిస్ని కూడా వేసుకుని మొత్తం అన్నీ కూడా బాగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఆల్రెడీ బెల్లం వాటర్ మొత్తాన్ని కూడా రైస్ అబ్జర్వ్ చేసేసుకుంది కదా. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలండి. ఇక్కడ నేను నెయ్యితో పాటు వేసేస్తున్నాను. ఈ చక్కెర పొంగల్లోకి మనం నెయ్యి ఎంత వేసుకుంటే అంత రుచిగా ఉంటుందండి. అలాగే ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ని అలాగే కొద్దిగా పచ్చికర్పూరాన్ని వేసుకోవాలండి. పచ్చికర్పూరం ఇలా ఉంటుందండి, ఎవరైనా తెలియని వారి కోసం చూపిస్తున్నాను. ఇది మనకి ఎక్కడైనా మార్కెట్లో దొరుకుతుందండి. ఒక ప్యాకెట్ తెచ్చి పెట్టుకున్నామంటే చాలా రోజులు వస్తుందన్నమాట. ఇలా మనం ఏదైనా ప్రసాదాలు చేసుకున్నప్పుడు కానీ లేదంటే లడ్డూలు చేసుకున్నప్పుడు కూడా ఈ పచ్చికర్పూరాన్ని వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడ చూడండి నేను కొద్దిగా మాత్రమే వేస్తున్నాను ఈ చక్కెర పొంగల్లోకి. కొద్దిగా అయితే సరిపోతుందండి, మరి ఎక్కువ వేయకూడదు అనమాట, ఘాటు ఎక్కువ అవుతుంది. సో ఈ విధంగా పచ్చికర్పూరాన్ని వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి మరి కొద్దిగా నెయ్యిని కూడా వేసుకోవాలండి. చివరిగా ఈ చక్కెర పొంగల్లో నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. అందులో మనము పచ్చికర్పూరాన్ని వేసుకొని నెయ్యి కూడా వేసుకోవటం వల్ల మనకి గుళ్ళో పెట్టే ప్రసాదం టేస్టే వస్తుందండి. సో చూడండి యాజ్ టీజ్గా అలానే ఉంటుందండి, పొడిలాడుతూ చక్కగా రుచి కూడా అంతే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా నేను చెప్పిన కొలతలతోటి నేను చెప్పిన విధంగా ఒకసారి మీకు ట్రై చేసి చూడండి. యాజ్ టీజ్ మీకు గుళ్ళో తింటే ఏ టేస్ట్ అయితే వస్తుందో అలానే వస్తుందండి. అంతేనండి, ఎంతో కమ్మగా గుమగుమలాడుతూ ఉండే టెంపుల్ స్టైల్ చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఈ దేవి నవరాత్రుల్లో మీరు కూడా తప్పకుండా శ్రీ దుర్గాదేవికి ఈ చక్కెర పొంగల్ నైవేద్యంగా సమర్పించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చిన వాళ్ళు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మరొకసారి మిత్రులందరికీ విజయదశమి శుభాకాంక్షలండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.